మై ఛానల్ ఎన్సంతిప్రెడ్డి వ్లాగ్స్. ఈ రోజు మనం కొంతమూరు వచ్చాం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి చూపించబోతున్నాను మీ అందరికి ఈ రోజు. అండ్ ఇక్కడ పంతులు గారిని అడుగుదాం దీని విశిష్టత ఏంటనేది. రెండు ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనకి గురువు గారు చెప్తారు ఈ విశిష్టత గురించి. చెప్పండి. ఇది షణ్ముఖపీఠం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధి. ఇది ఇక్కడ స్వామి దండాయుధ పాణి అంటారు. అంటే చిన్న బాలుడి రూపంలో దండం పట్టుకుని ఉంటారు. దండాయుధ పాణి అంటారు స్వామిని. అలా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలియడం జరిగింది. అంటే స్వామివారిని ప్రతిష్ఠ చేసిన విగ్రహమే, కానీ స్వయంభూ అని చెప్తాం. ఎందుకంటే స్వామివారు ఇక్కడ సర్పరూపంలో తిరుగుతూ ఉంటారు, అందుకని స్వయంభూ అని చెప్పడం జరుగుతుంది. అలాగే స్వామివారి సన్నిధిలో ఇక్కడ పరివార దేవతలను అందరినీ కూడా ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. స్వామివారి సన్నిధిలో అనేకమైనటువంటి ఉపాలయాలు నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా గణపతిని మొదలు పెట్టుకుని సూర్యనారాయణమూర్తి, ఈశ్వరుడు, దుర్గాదేవి, రాముల వారు, అయ్యప్ప స్వామి, హనుమంతుడు, బాబా గారు ఇక్కడ పరివార దేవతలుగా ఎంతో మందిని ప్రతిష్ఠోధం చేసుకోవడం జరిగింది. లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, అలాగే దత్తాత్రేయుడు, సాయిబాబా, రామచంద్రుల వారు, అలాగే హనుమంతుడు, తర్వాత ఆంజనేయ స్వామి, గణపతి, కుమారస్వామి, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారు, దుర్గాంబిక అమ్మవారు, ఈశ్వరుడు, అలాగే ఇవన్నీ కూడా నాగబింబాలు అంటారు. సర్పదోషాలు ఏవైతే ఉంటాయో, సర్పదోషాలు, కాల సర్పదోషాలు, ఇలా సర్పదోషాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా ఈ నాగబంధాలను ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సూర్యనారాయణమూర్తి స్వామి వారు, గణపతి, ఇలా అందరినీ కూడా ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మానసాదేవి అమ్మవారు ఉంటారు. ఇది మానసాదేవి అమ్మవారి యొక్క ఉపాలయం. ఇక్కడ అమ్మవారు మానసాదేవి అంటే సర్పదేవతలకు అందరికీ కూడా అధిష్టాన దేవత అనమాట. అమ్మవారు సర్పాలకు అధిష్టాన దేవత అమ్మవారు మానసాదేవి. ఈ పుట్ట ఏదైతే ఉందో ఈ పుట్ట మీద అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది మానసాదేవిని. అలాగే స్వామివారి సన్నిధిలో ఇవి నవగ్రహాలు అనమాట. ఆదిత్యాది నవగ్రహాలను కూడా ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇలా పైకి వెళ్దాం. పైన సరస్వతీదేవి, బ్రహ్మదేవులు, అలాగే లక్ష్మీ హయగ్రీవులు, రాధాకృష్ణుని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అలాగే ఎక్కడ కూడా బ్రహ్మదేవులకి ఆలయం ఉండదు. గుజరాత్ లో పుష్కర్ అనేటువంటి గ్రామంలో అక్కడ స్వామి బ్రహ్మదేవులకి ఆలయం ఉంటుంది. ఈశ్వరుడి యొక్క శాపం అనమాట. బ్రహ్మదేవులకి నీకు ఎక్కడా కూడా ఆలయాలు ఉండకుండా ఉండాలి అని చెప్పేసి బ్రహ్మదేవులకి ఈశ్వరుడి యొక్క శాపం. కాకపోతే ఇక్కడ మన స్వామివారి సన్నిధికి వచ్చేసరికి విష్ణుమూర్తి, ఈశ్వరుడు, బ్రహ్మదేవులు ఇలా ముగ్గురు ఉంటే గనక బ్రహ్మదేవులకి ఆలయ నిర్మాణానికి అవకాశం ఉంటుంది. కనుక మనకి ఇక్కడ కింద పార్వతీ పరమేశ్వరులు, అలాగే లక్ష్మీ హయగ్రీవులు, ఇలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ముగ్గురిని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. కింద లక్ష్మీనారాయణుల నాభి నుండి కమలాన్ని తీసుకుని వచ్చి ఆ పైన ఇక్కడ బ్రహ్మదేవులను ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఇక్కడ లక్ష్మీ హయగ్రీవులు, సరస్వతి బ్రహ్మదేవులు, అలాగే రాధాకృష్ణుల ఆలయాలు ఉండడం జరుగుతుంది. ఇలా స్వామివారి సన్నిధిలో అనేకమైనటువంటి ఉపాలయాలు నిర్మించుకుని దేవతా ప్రతిష్టలు చేసుకోవడం జరిగింది. అలాగే మన హిందూ ధర్మం ప్రకారం మన పండగలు ఏవైతే ఉంటాయో, ఒక కృష్ణాష్టమి కావచ్చు, రామనవమి కావచ్చు, అలా దసరా నవరాత్రులు కనపచ్చు, గణపతి నవరాత్రులు కావచ్చు, ఇలా హిందూ ధర్మానికి అనుసరించి వచ్చేటువంటి పండుగలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఉత్సవాలుగా చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇలా ప్రతి స్వామివారి సన్నిధిలో వచ్చేటువంటి అన్ని పండుగలను మనం ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటాము. అలాగే ప్రతి నెల స్వామివారి సన్నిధిలో కృతికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం చేసుకుంటాము. అలాగే ప్రతి అమావాస్య రోజున చండీ అమ్మవారికి సప్తసతి చండీ హోమం కార్యక్రమం నిర్వహించుకుంటాం. అలాగే పౌర్ణమి రోజున స్వామివారి సన్నిధిలో అమ్మవారికి శ్రీచక్ర సహిత శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధి అని చెప్పుకుంటాం కదా, అలా శ్రీచక్రానికి అధిష్టాన దేవత అయినటువంటి లలితా త్రిపుర సుందరి అమ్మవారికి
ప్రతి పౌర్ణమి రోజున నవావరణ శ్రీచక్ర నవావరణ పూజా కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం. ఇలా స్వామివారి సన్నిధిలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. అన్ని కూడా స్వామివారి అనుగ్రహం చేత పూర్తి ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఏవి కూడా టికెట్లతో ఉండడం జరగదు. కనుక అవకాశం ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధిని ఒక్కసారి దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరు. అలాగే స్వామివారి సన్నిధిలో గోశాల కూడా ఉండడం జరిగింది. ఇక్కడ ఆవులు ఉన్నాయి. ఇలాగా ఆవుని యాక్చువల్గా గోవుని సకల దేవతా స్వరూపిణిగా చెప్తూ ఉంటారు. అలాంటి స్వామివారి సన్నిధిలో ఆవుల్ని పెంచడం జరుగుతుంది. అలాగే ఇది స్వామివారి కళ్యాణ మండపం. ఇది స్వామివారి కళ్యాణ మండపం. ఇక్కడ ఏదైతే ఉత్సవాలు జరుగుతాయో గణపతి నవరాత్రులు కానీ దేవి నవరాత్రులు కానీ ఇలా స్వామివారి కళ్యాణం కానీ చేసుకునేటప్పుడు ఇక్కడ కళ్యాణ మండపంలో చేసుకుంటూ ఉంటాం. అలాగే స్వామివారి సన్నిధిలో అనేక మంది వచ్చి వివాహం చేసుకుంటూ ఉంటారు. ఇలా స్వామివారి సన్నిధిలో వివాహం చేసుకుందామని మొక్కుకునేవారు ఉంటారు. అలాంటి వారికి కూడా ఇక్కడ కళ్యాణ మండపంలో వివాహాలు అవి చేసుకుంటూ ఉంటారు. ఇలా ఇక్కడ ఈ పక్కన స్వామివారి కళ్యాణ మండపం ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. పైన ఆ మండపం పైనే వివాహం చేసుకునే వారికి ఎవరైతే ఉంటారో వారికి 2 గదులు వసతి కూడా ఇవ్వడం జరుగుతుంది. చూశారు కదా, ఇది స్వామివారి పీఠం పూర్తిగా చూపించడం జరిగింది. అలాగే స్వామివారిని దర్శించుకోవాలనుకున్నప్పుడు లేదా స్వామివారి పూజా విశేషాల గురించి ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. 9502927084. ఇది నా ఫోన్ నెంబరు. అవసరమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వివరాలు చెప్పడం తెలియజేయడం జరుగుతుంది. జై గురుస్కంద. చూసారు కదా గైస్, ఇప్పుడు వరకు గుడి పూర్తిగా చూపించడం జరిగింది. అండ్ ఇప్పుడు సెకండ్ పార్ట్ లో వచ్చేసి వాళ్ళ నాన్నగారితో గుడి విశిష్ట గురించి, గుడి అసలు ఎలా ప్రారంభించబడింది, గుడిని ఎప్పుడు ఏ ఇయర్ లో ప్రతిష్ఠించారు, ఇవన్నీ విగ్రహం ఇవన్నీ సెకండ్ పార్ట్ లో డీటెయిల్డ్ కంప్లీట్ రివ్యూ ఉంటుంది. మీకు గుడి గురించి ఇంటర్వ్యూ బాగా జరిగింది. సో సెకండ్ పార్ట్ లో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.